హలో, నేను సుభాష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చెప్పండి. నీ కారులో ఉన్న వాళ్ళు కిరాయి హంతకుల గ్యాంగ్. నువ్వేం భయపడకు. నీ కారు ఇప్పుడు మా ఫుల్ అబ్జర్వేషన్లో ఉంది. వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాకు సమాధానం చెప్పు. అలాగే డాక్టర్, కానీ నాకు భయమేస్తోంది. మా అమ్మగారికి వేరే ఎవరూ లేరు డాక్టర్. అమ్మలాగే నా పరిస్థితి కూడా. మీకు అర్థమవుతుంది కదా? చెప్పు. మీరేదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్. నేను మిమ్మల్ని నమ్ముకునున్నాను. ఎటువంటి ప్రమాదము జరగకూడదు ప్లీజ్. ఎమోషనల్ అవ్వద్దు, నీకేమీ కాదు. రోడ్లో ముందు వెనక 3 కిలోమీటర్ల వరకు బ్లాక్ చేశాం. నీ కారు ఇప్పుడు మా కంట్రోల్. నేనేం చేయాలో చెప్పండి డాక్టర్. అక్యూస్ల దగ్గర వెపన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. ఏ టైప్ ఆఫ్ వెపన్? అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు డాక్టర్. పిస్టల్, గన్ లాంటివి? అబ్బే అలాంటిదేం లేదు. కత్తులు, కటార్లు? అవును డాక్టర్, అలాంటిదే. అది తప్ప ఇంకేం లేదు. నన్ను మీరేం చేయమంటారు? నేను చెప్పింది అలాగే జాగ్రత్తగా చేయండి. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే లెఫ్ట్ లో బీచ్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ బండి స్టక్ అయినట్టుగా కార్ ఆఫ్ చేయి. పేరెంట్ చెప్పు. ఆ గ్యాంగ్ కారులోనే ఉండదు. నువ్వు కిందకి దిగి 5 నిమిషాలు బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తున్నట్టు యాక్ట్ చేయి. కానీ వాళ్ళకి డౌట్ రాకూడదు. ఆ టైం గ్యాప్ లో ఆ గ్యాంగ్ ని మేము పట్టేస్తాం. ఐజీ గారు ప్లాన్ చేంజ్ చేయమంటున్నారు సార్. నీ డాక్టర్ ఇంకేటి చెప్పాడేటే? ఇంకేమీ చెప్పలేదు. చెప్పాడు కానీ భయంలో నాకేం వినిపించలా. ఇప్పుడు నీకు వచ్చిందో చూసావా? దాని పేరే భయం. నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోగలిగితే అది ఈ రోజు మాత్రమే అవుతుంది. రేపే నీ ఇంట్లోకి మేము చొరబడగలం. అలా జరిగితే నీ ఇంట్లో ఎవరూ మిగలరు. ఇల్లు మాత్రమే ఉంటుంది. ఇలా చూడు, మేము ఒకరిని చంపాలని డిసైడ్ అయ్యామంటే పోలీసులు ఎప్పటికీ కాపాడలేరు. ఇప్పుడు నేను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఎందుకంటే నువ్వు సత్తా ఉన్న డ్రైవర్వి. కానీ ఇంకా నీ కారు నేను చెప్పే రూట్లో వెళ్ళాలి. అర్థమైందా? Follow my order, Subhash. Okay, received.
ఏమంటున్నారు ఐజీ? హిట్ అండ్ రన్ కేసులా హ్యాండిల్ చేయమంటున్నారు. ఎలాగో చెప్పారా? మన జీప్లో క్యాషువల్గా వెళ్ళేటప్పుడు కార్ని చూస్తున్నావట. మీరు వెళ్ళి డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తారు. అదే టైంలో డిక్కీలో ఉన్న వెపన్స్ నాకు కంటపడతాయి. కార్లో ఉన్న గ్యాంగ్ని జీప్లో కూర్చోపెట్టి ఫార్మల్గా వాళ్ళని ప్రశ్నలు వేస్తాం. ఆ టైంకి ఫోర్స్ వస్తుంది. కళ్ళం చుట్టి ముక్కును తాకాలంటున్నారా ఐజీ? మనం కనిపెట్టేస్తాం కదా సార్. ఈ కేసుకి సంబంధించి ఆయన ఆర్డర్కి మనం పేలే రివాల్వర్ మాత్రమే సార్. ఇప్పుడు కార్ ఏ రూట్లో వెళ్ళాలి? బండిని వెనక్కి తిప్పి ఆనందపురం రోడ్లో పోనీ. క్యాలీఫ్లవర్ లా మాట్లాడకండి. వెనక పోలీసులు ఉంటారు. కొర్ర కొంక ముందుకెళ్ళినా పోలీసులు ఉంటారు. దొరికిపోదాం ఏంటి? అప్పుడు ఏడ్ చేయడం. పోలీసులు ఏం ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే కార్ని పోనిపు. ఆనందపురం అష్టలక్ష్మి టెంపుల్ బీచ్ వ్యూ దగ్గర కార్ ఆగని, డ్రైవర్ని దిగని, ముందుకెళ్ళి బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయని. అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఓ గురుమూర్తి, క్యాబ్ పొజిషన్. కార్ ఆన్ పొజిషన్ సార్. సార్ వాచింగ్ సార్. జీప్ క్యాబ్ని రీచ్ అయ్యేటప్పుడు మీ పొజిషన్ క్లోజ్గా ఉండాలి. ఓకే సార్. ఆ ఏసీపీ చాలా హైపర్ యాక్టివ్ అబ్బాయి. కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే మంచిది. ఓకే సార్, మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాను. సార్, హిట్ అండ్ రన్ కేసు ఒకటి వెతుకుతున్నాం కదా, అది ఈ కారే. హలో, నిన్నేమ్మా? బండి సీ బుక్ చూపించు. అలాగే ట్రిప్ షీట్ తీసుకురా. నిన్న రాత్రి 10-11 మధ్య క్యాబ్ ఎక్కడ ఉంది? శ్రీకాకుళం దగ్గర. సార్, లోపల చూడండి. క్యాబ్ లో వెనకున్న అక్యూస్ లేరు. సార్, ఈ ట్రిప్ లో ఈయన మాత్రమే వచ్చారు సార్. కారులో ఉన్న వాళ్ళు ఎక్కడ దిగారు? సార్, కారులో నేను మాత్రం వచ్చాను సార్. క్రిమినల్స్ చేసే అన్ని జిమిక్లు మాకు తెలుసు. అనవసరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనుకుని నువ్వు రిస్క్ లో ఇరుకోకు. సార్, ఈ ట్రిప్ లో ఈయన తప్ప ఇంకే అక్యూస్డ్ రాలేదు సార్. సార్, ఇలా చెప్పలేదంటే నన్ను చంపేస్తానని అంటున్నారు సార్. అమ్మ అసలే జబ్బు మనిషి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు సార్. ఏయ్, ఫోన్ లో కరెక్ట్ గానే కదా మాట్లాడావు? ఇప్పుడు నీలో కొనుక్కుంటావే? వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? ఈయన తప్ప నా కారులో ఇంకే అక్యూస్డ్ రాలేదు సార్. నాటకాలు ఆడుతున్నావా? కేసు బుక్ చేసి నేను లోపల తోస్తాను చూడు. సార్, ఫోన్ చేసి మీ ఐజీకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రౌండ్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని అలర్ట్ గా ఉండాలి. ఆ గ్యాంగ్ ఎక్కడికి తప్పించుకోకూడదు. సార్, లేదు సార్. ప్లాన్ ప్రకారం కారు కవర్డ్, కానీ ఆ గ్యాంగ్ కారులో లేదు సార్. అలాంటిదేం లేదు సార్. మీ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఫాలో అయ్యాం. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు సార్. అవును సార్, ఆ అమ్మాయి ఉంది సార్. గ్యాంగే మిస్సింగ్ సార్. సార్, ఓకే సార్, ఉంటాను సార్. ఏంటమ్మా? రేయ్, గన్ను కింద పడేసి అలాగే కూర్చో.
సార్ అక్యూజ్ చేతిలోనే గన్ ఉంది. స్పాట్ లో ఏం జరిగినా సరే ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఏం కాకూడదు. సార్ పోలీస్ పబ్లిక్ లో ప్రాణాలు పోయేటప్పుడు ఆ అక్యూజ్ లో ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చోవాలా? అరెస్ట్ చేయండి, మాట్లాడించండి. వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక్కో మాట ముఖ్యం, అంతకు మించి ఇంకేం జరగకూడదు.